ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫలం అంశంలో ద్వాదశ రాశుల వారి ఫలితాలు, వారు చేసుకోవలసిన పరిహారాలు, అలాగే పంచ సౌభాగ్యాలలో ఒకటైన గాజుల గురించి పాటించాల్సిన నియమాలు ఏమిటి అనే విషయాన్ని శ్రీరస్తు అనే అంశంలో తెలుసుకుందాం. ముందుగా ఈనాటి పంచాంగం. స్వస్తి శ్రీ చాంద్రమాన క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం శిశిర ఋతువు మాఘమాసం. ఈరోజు తిథి శుక్ల ద్వితీయ, సాయంత్రం 4:18 వరకు. నక్షత్రం ధనిష్ట, ఉదయం 8:09 వరకు. రాహుకాలం ఉదయం 10:30 నుంచి 12 వరకు. ఇక ఈనాటి గ్రహస్థితి ఏ విధంగా ఉందో పరిశీలిద్దాం. గురువు వక్రగతిలో వృషభ రాశిలో సంచారము, కుజుడు వక్రగతిలో మిథున రాశిలో సంచారము, కేతువు కన్యలోను, రవి బుధులు మకర రాశిలోను, శని కుంభరాశిలోను, శుక్ర రాహువులు మీనరాశిలోనూ సంచరిస్తున్నారు. ఈ గ్రహస్థితి ఆధారంగా ద్వాదశ రాశుల వారి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ఉద్యోగస్తులకి ఈరోజు శ్రమ అధికంగా ఉండబోతోంది. దీంతో పాటు రుణ బాధలు, రుణ ఒత్తిళ్లు అధికంగా ఉండబోతున్నాయి. శత్రువుల వలన ఇబ్బందులు అనేవి ఎక్కువగా ఎదుర్కొనే అవకాశాలు గోచరిస్తున్నాయి. కోర్టు విషయాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ముందుకు వెళ్ళే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. వ్యాపారస్తులలో ముఖ్యంగా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్న వారికి ఈరోజు కొంతవరకు అనుకూలంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. సంతానానికి ఈరోజు చాలా వరకు అనుకూలంగా ఉండబోతోంది. భార్యాభర్తలకి కూడా కొంతవరకు అనుకూలంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా మీరు కనుక ఆస్తులు సమకూర్చుకోవాలి అని ప్రయత్నం చేస్తూ ఉంటే ఆ విషయాలలో మీకు కొంతవరకు సానుకూలత ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. ప్రభుత్వ ఉద్యోగులకి ఈరోజు ప్రయాణాలు అధికంగా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. దీంతో పాటు పెట్టుబడులు పెడుతున్న వారు ఎవరైతే ఉంటారో వారికి కూడా ఈరోజు ఆర్థికంగా మంచి అనుకూలమైన స్థితిగతులు గోచరిస్తున్నాయి. మేషరాశి వారు ఈరోజు మహాలక్ష్మి అష్టోత్తరం చదవటం కానీ, వినటం కానీ చేయటము, అమ్మవారి దర్శనం చేసుకోవటం వలన మంచి ఫలితాలుండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అనుకూలించే దిక్కు నైరుతి. కలిసొచ్చే రంగు నలుపు. అదృష్ట సంఖ్య 3. వృషభ రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే వృషభ రాశి వారికి ఈరోజు ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఎక్కువగా ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. రుణ బాధలు, రుణ ఒత్తిళ్లు అధికంగా ఉండబోతున్నాయి. మీ యొక్క మిత్రులే మీకు శత్రువులయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మీరు చెప్పే ప్రతి మాటని గమనిస్తూ ఆ మాట గురించి నలుగురు 4 రకాలుగా మాట్లాడుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి గనక జాగ్రత్త వహించాలి. ఉద్యోగస్తులకి కొంతవరకు పోటీ ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే ప్రభుత్వ ఉద్యోగులకి కూడా వారి యొక్క శత్రువుల వలన ఇబ్బందులు అనేవి గోచరిస్తున్నాయి. వ్యాపారస్తులకి ఆర్థికపరమైన విషయాలలో ఎక్కువగా ఒత్తిళ్లు ఉండే అవకాశాలు కనపడుతున్నాయి. వ్యాపార పరంగా పెద్ద అభివృద్ధి అనేది గోచరించటం లేదు. ఇక కుటుంబానికి సంబంధించి కొంతవరకు జాగ్రత్తలు వహించాలి. మీ యొక్క సంతానం ఒక విద్య గురించి కూడా కొంత జాగ్రత్త అనేది మీరు తీసుకోవాలి. పెట్టుబడులు పెడుతున్న వారు జాగ్రత్త వహించాలి. ఎవరైతే రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఉంటారో వారికి కూడా ఈరోజు వ్యాపార పరంగా కొంత ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి. ఈరోజు వృషభ రాశి వారు ప్రత్యేకించి లక్ష్మీనారాయణులని ఆరాధన చేయటము, అలాగే స్వామివారి దర్శనం చేసుకోవటం వలన మంచి శుభ ఫలితాలు కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అనుకూలించే దిక్కు ఉత్తరం. కలిసొచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 2. మిథున రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మిథున రాశి వారికి ఈరోజు ఆర్థికంగా కొంత అనుకూలత అనేది గోచరిస్తోంది. ముఖ్యంగా రుణ ప్రయత్నాలు చేస్తున్న వారికి ఈరోజు సానుకూలంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. కోర్టు విషయాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కొంతవరకు ముందుకు వెళ్ళే అవకాశాలు గోచరిస్తున్నాయి. శత్రువుల పైన కొంతవరకు విజయాన్ని సాధిస్తారని కూడా మనం భావించవచ్చు. సంతానానికి వారి విద్యలో కొంతవరకు ఉత్తీర్ణత అనేది గోచరిస్తోంది. పోటీ పరీక్షల్లో పాల్గొంటున్న వారు మాత్రం కొంత శ్రమకి గురవుతారని చెప్పుకుంటున్నాం.
ఇక భార్యాభర్తల మధ్యన కొంతవరకు సానుకూలత ఉంటుందని చెప్పుకోవచ్చు. అలాగే కుటుంబ సభ్యులతోటి కూడా సమయాన్ని గడుపుతారని భావించవచ్చు. ఉద్యోగస్తులకి కొంత శ్రమ అధికంగా ఉన్న సమయానుకూలంగా మీరు పనులు పూర్తి చేస్తారని కూడా చెప్పుకుంటున్నాం. వ్యాపారస్తులకి చాలా వరకు ఈరోజు అనుకూలంగా ఉంటుందని కూడా భావించవచ్చు. ఇక మిథున రాశి వారు ఈరోజు ప్రత్యేకించి శ్రీ మహాలక్ష్మీదేవిని అర్చించటం, పూజించటం వలన మంచి శుభ ఫలితాలు కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అనుకూలించే దిక్కు దక్షిణం. కలిసొచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 5. కర్కాటక రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే కర్కాటక రాశి వారికి ఈరోజు ఆరోగ్యపరంగాను, వృత్తిపరంగాను, వారి యొక్క సంతాన పరంగాను మంచి శుభ ఫలితాలుండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ముఖ్యంగా ఉద్యోగస్తులకి వారు అనుకుంటున్న పనులన్నిట్లోనూ కూడా మంచి సానుకూలత అనేది గోచరిస్తోంది. ఆర్థికంగా కూడా చక్కగా ఉండబోతోందని చెప్పుకుంటున్నాం. వ్యాపారస్తులకి కూడా కొంతవరకు ఆర్థికమైన అనుకూలతతో పాటు వీరు భాగస్వామ్యంలో ఉన్న వారికి మంచిగా ఆర్థికమైన స్థితిగతులు గోచరిస్తున్నాయి. వ్యాపార పరంగా కూడా చక్కటి అభివృద్ధి అనేది ఉంటుందని చెప్పుకుంటున్నాం. ఇక సంతానానికి ఈరోజు చాలా వరకు అనుకూలంగా ఉంది. విద్యార్థులకి కూడా అనుకూలమైన స్థితిగతులే గోచరిస్తున్నాయి. మీ సంతానం గనక ఉద్యోగం చేస్తూ ఉంటే వారికి ఆర్థిక పరంగా మంచి ఉన్నతి అనేది ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మీ సంతానం గురించి నలుగురు మెచ్చుకోవటం వలన మీరు చాలా వరకు సంతోషంగా ఉంటారని కూడా భావించవచ్చు. ఈ రాశికి చెందిన స్త్రీలు ఎవరైతే ఉంటారో వారు మాత్రం వారి ఆరోగ్యం గురించి జాగ్రత్తలు తీసుకోవాలి. ఇక కర్కాటక రాశి వారు ఈరోజు ప్రత్యేకించి మహాలక్ష్మీదేవి ఆరాధన చేయటము, అలాగే అమ్మవారికి సంబంధించి స్తోత్ర పఠనం చేయటం వలన మంచి స్థితిగతులు కనపడుతూ ఉంటాయి. అనుకూలించే దిక్కు దక్షిణం. కలిసొచ్చే రంగు నలుపు. అదృష్ట సంఖ్య 8. సింహరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మీరు మీ కుటుంబం గురించి, మీ ఆస్తిపాస్తుల గురించి, అలాగే లావాదేవీల గురించి ఎక్కువగా ఆలోచన చేస్తూ ఉంటారు. వాహనాల గురించి లేదా ఇంటికి గురించి కూడా ఆలోచనలు అనేవి ఎక్కువగా ఉంటాయి. ముఖ్యంగా మీ దగ్గర ఉన్న ఆస్తుల మీద పెట్టుబడులు పెట్టడం కానీ, లేకపోతే ఆస్తులకి సంబంధించి కొంతవరకు అద్దెలు తెచ్చుకునే ప్రయత్నం ఎక్కువగా ఉంటుంది. దీంతో పాటు సంతానానికి చక్కటి అభివృద్ధి అనేది గోచరిస్తోంది. భార్యాభర్తల మధ్యన కూడా అనుకూలంగా ఉంటుందని చెప్పుకుంటున్నాం. మీరు మీ మిత్రుల్ని కలిసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మిత్రులు చెప్పే సలహాలను కొంతవరకు పాటించే ప్రయత్నం కూడా చేస్తూ ఉంటారు. దీంతో పాటు మీ భార్య కానీ, భర్త కానీ ఉద్యోగం కానీ, వ్యాపారం కానీ చేస్తూ ఉంటే వారికి కూడా ఈరోజు ఆర్థికంగా అనుకూలమైన స్థితిగతులే గోచరిస్తున్నాయి. ఆరోగ్యం గురించి మాత్రం కొంత జాగ్రత్త తీసుకోవాలి. అలాగే కోర్టు విషయాలు ఏవైతే ఉన్నాయో అవి పెద్దగా ఈరోజు మార్పు అనేవి కనిపించటం లేదు. ఈ రాశికి చెందిన వారు ఈరోజు ముఖ్యంగా విష్ణు సహస్రనామాలు చదవటము, వినటము, చేయటము, అలాగే స్వామివారి దర్శనం చేసుకోవటం వలన మంచి శుభ ఫలితాలు కలిగేందుకు అవకాశం ఉంటుంది. అనుకూలించే దిక్కు ఈశాన్యం. కలిసొచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 4. కన్యారాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే కన్యారాశి వారికి ఆర్థికంగా కొంతవరకు అనుకూలత అనేది గోచరిస్తోంది. ముఖ్యంగా వీరు అనుకుంటున్న ప్రతి పనిని కూడా నెమ్మదిగా పూర్తి చేసేందుకు ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. ఎప్పటి నుంచో ఆగిపోయిన పనులు ఏవైతే ఉన్నాయో ముందుకు జరిగేందుకు అవకాశాలు అనేవి గోచరిస్తున్నాయి. సంతానం గురించి, వారి విద్య గురించి కొంతవరకు మీరు పెట్టుబడులు పెట్టే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇక పెట్టుబడులు పెడుతున్న వారు ఎవరైతే ఉన్నారో వీరు మాత్రం ఆచితూచి పెట్టుబడులు పెట్టాలని చెప్పుకుంటున్నాం. భార్యాభర్తల మధ్యన కొంతవరకు అనుకూలత ఉంటుంది. ప్రయాణాలు చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. వ్యాపారం చేస్తున్న వారికి మాత్రం ఆగిపోయిన పనులన్నీ కూడా ముందుకు వెళ్లేందుకు అవకాశాలు అనేవి ఎక్కువగా ఉన్నాయి. ఆర్థికంగా పెద్ద అనుకూలత అనేది లేకపోయినా పనులు ముందుకు వెళ్ళే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కనుక ఈ విషయంలో మీరు కొంతవరకు తృప్తిగా ఉంటారని చెప్పుకోవచ్చు. కోర్టు విషయాలలో పెద్ద సానుకూలత గోచరించడం లేదు. ఆరోగ్యానికి సంబంధించి జాగ్రత్తలు వహించాలి. కన్యారాశి వారు ఈరోజు ప్రత్యేకించి బిల్వాష్టకం చదవటం లేదా వినటం, అలాగే శివారాధన చేయటం వలన అనుకుంటున్న పనులు వీరికి త్వరితగతిన పూర్తయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అనుకూలించే దిక్కు తూర్పు. కలిసొచ్చే రంగు నీలము. అదృష్ట సంఖ్య 3.
తులారాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే పెట్టుబడులు పెడుతున్న వారికి ఈరోజు చాలా వరకు అనుకూలంగా ఉండబోతోంది. ముఖ్యంగా మ్యూచువల్ ఫండ్స్లో ఎవరైతే పెట్టుబడులు పెడతారో వారికి మంచి శుభ ఫలితాలు గోచరిస్తూ ఉంటాయి. ఇక మీ సంతానం గురించి, వారి యొక్క విద్య గురించి, వారి ఆరోగ్యం గురించి మీరు తీసుకున్న మార్పులు మంచి ఫలితాలను ఇస్తాయనే చెప్పుకోవచ్చు. భార్యాభర్తల మధ్యన కూడా కొంతవరకు అనుకూలమైన స్థితిగతులే గోచరిస్తున్నాయి. భాగస్వామ్యంలో ఉన్నవారికి, వ్యాపారస్తులకి కూడా ఈరోజు ఆర్థికంగా మంచి పురోగతి అనేది సూచిస్తోంది. మీరు గనక సొంత ఇంటి కోసం ప్రయత్నం చేస్తూ ఉంటే వాటిల్లో కూడా మీకు సానుకూలత అనేది గోచరిస్తోంది. వాహనాలు నడుపుతున్నప్పుడు మాత్రం జాగ్రత్త వహించాలి. ఇక పెట్టుబడులు పెడుతున్న వారికి కొంతవరకు ఆర్థికంగా అనుకూలత, కోర్టు విషయాలలో మాత్రం కొంత ప్రతికూలత ఉండబోతోంది. ఉద్యోగస్తులకి పెద్ద మార్పు అనేది గోచరించటం లేదు. ఇక తులారాశి వారు ఈరోజు ప్రత్యేకించి విష్ణు సహస్రనామాలు చదవటం, వినటం, అలాగే స్వామివారి దర్శనం చేసుకోవటం వలన మంచి శుభ ఫలితాలు కలుగుతాయి. అనుకూలించే దిక్కు ఉత్తరం, కలిసొచ్చే రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 3. వృశ్చిక రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే అనుకున్న ప్రతి పనిలోనూ కూడా కొంత పోటీతత్వం గోచరిస్తోంది. ముఖ్యంగా ఉద్యోగస్తులకి వారి యొక్క సహోద్యోగులతోటి పోటీతత్వం ఉండటం కానీ, లేకపోతే వారి సహోద్యోగులే వారికి కొంత విరుద్ధంగా పనిచేయటం వలన మీరు ఇబ్బంది పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. శారీరక పరమైన ఇబ్బందులు అనేవి గోచరిస్తున్నాయి. కోర్టు విషయాలు ఏవైతే ఉన్నాయో అవి మిమ్మల్ని ఇబ్బందికి గురి చేస్తూ ఉంటాయి. సంతానానికి సంబంధించి అనుకూలంగా ఉంది. భార్యాభర్తల మధ్యన కూడా అనుకూలంగా ఉండబోతోంది. దీంతో పాటు కుటుంబంలో కూడా కొంతవరకు అనుకూలమైన స్థితిగతులే గోచరిస్తున్నాయి. ముఖ్యంగా ఉద్యోగస్తులు ఇబ్బంది పడే అవకాశాలున్నాయి. వ్యాపారస్తులకి మాత్రం ఈరోజు వ్యాపారపరంగా అభివృద్ధి, అలాగే ఆర్థికంగా కూడా మంచి స్థితి అనేది గోచరిస్తోంది. ఇక వృశ్చిక రాశి వారు ఈరోజు ప్రత్యేకించి మహాలక్ష్మి అష్టోత్తరం చదవటం, వినటం చేయటం వలన మంచి శుభ ఫలితాలు కలుగుతాయి. అనుకూలించే దిక్కు దక్షిణం, కలిసొచ్చే రంగు పసుపు, అదృష్ట సంఖ్య 8. ధనురాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ధనురాశి వారికి ఈరోజు వృత్తిపరంగా కొంత అనుకూలత అనేది గోచరిస్తోంది. ముఖ్యంగా ప్రయాణాలు లాంటివి ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మీ సంతానము ఆరోగ్యం గురించి, వారి విద్య గురించి జాగ్రత్త వహించాలి. దీంతోపాటు కుటుంబ సభ్యులతోటి చిన్న చిన్న వాదోపవాదాలు ఉండే అవకాశాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి. పెట్టుబడులు పెడుతున్న వారు మాత్రం జాగ్రత్తగా ఉండాలి. అలాగే వ్యాపారస్తులకి ఖర్చులు అధికంగా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మీరు గనక విదేశాలకు వెళ్ళాలి అని ప్రయత్నం గనక చేస్తూ ఉంటే వాటిల్లో మాత్రం పెద్ద మార్పు అనేది గోచరించటం లేదు. ఇక సంతానం గురించి, వారి విద్య గురించి ఆలోచన ఎక్కువగా చేయటము, వారి విద్య గురించి పెట్టుబడులు పెట్టే అవకాశాలు ఉంటాయి కనుక కొంతవరకు జాగ్రత్తగా పెట్టుబడులు పెట్టాలని సూచన. కోర్టు విషయాలు ఏవి కూడా ముందుకి జరగకపోవటం వలన కొంతవరకు మీరు ఇబ్బందికి గురవుతూ ఉంటారు. ఇక ఆరోగ్యం గురించి తప్పనిసరిగా జాగ్రత్తలు వహించాలి. ధనురాశి వారు ఈరోజు దేవి ఖడ్గమాల స్తోత్రం చదవటం కానీ, వినటం కానీ చేయటం, అమ్మవారి దర్శనం చేసుకోవటం వలన మంచి శుభ ఫలితాలు కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అనుకూలించే దిక్కు దక్షిణం, కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 3. మకర రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మకర రాశి వారికి ఈరోజు వారి కుటుంబ పరంగాను, అలాగే వారి వృత్తి వ్యాపారాల పరంగాను మంచి అభివృద్ధి అనేది గోచరిస్తోంది. మీ భార్య కానీ, భర్త కానీ ఉద్యోగ వ్యాపారాలు గనక చేస్తూ ఉంటే వారికి కూడా ఆర్థికంగాను, అలాగే వారి ఉద్యోగ వ్యాపార పరంగాను మంచి అభివృద్ధి అనేది ఉండటం వలన చాలా వరకు కుటుంబంలో ఆనందకరంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. దీంతో పాటుగా మీ కుటుంబ సభ్యుల్ని కలవటం కానీ, లేదా బంధుమిత్రుల్ని కలిసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. తల్లిదండ్రులతోటి సమయం అనేది ఎక్కువగా గడిపేందుకు ఇష్టపడుతూ ఉంటారు. ఇక ప్రయాణాలు చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సంతానానికి చక్కటి అభివృద్ధి అనేది గోచరిస్తోంది. వ్యాపారస్తులకి అనుకూలంగా ఉండబోతోంది. అలాగే వ్యాపార పరంగా అభివృద్ధి అనేది కూడా గోచరిస్తోంది. మీ ఉద్యోగస్తులకి, ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగస్తులకి వారి పదవిలో మంచి అభివృద్ధి గోచరించటం, లేకపోతే వారు అనుకున్న విధంగా పనులు పూర్తవటం వలన
వీరు చాలా వరకు సంతోషంగా గడుపుతారని చెప్పుకోవచ్చు. మకర రాశి వారు ఈరోజు లలిత త్రిశతి చదవటం కానీ వినటం కానీ చేయటం, అలాగే అమ్మవారి దర్శనం చేసుకోవటం వలన మంచి శుభ ఫలితాలు కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అనుకూలించే దిక్కు ఉత్తరం, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 5. కుంభరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే కుంభరాశి వారికి ఈరోజు ప్రయాణాలు ఎక్కువగా ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. కానీ మీ సంతానానికి చక్కటి అభివృద్ధి అనేది కూడా కనపడుతోంది. ముఖ్యంగా మీ సంతానం గనక ఉద్యోగం చేస్తూ ఉంటే వారికి ఉద్యోగంలో మంచి మార్పులు ఉండటము, అలాగే వారు కోరుకున్న విధంగా ఆర్థికంగా కూడా కొన్ని మంచి మార్పులు ఉండటం వలన మీరు మానసికంగా ఆనందంగా గడుపుతారని చెప్పుకోవచ్చు. ఈ రాశికి చెందిన స్త్రీలకి ఈరోజు ప్రత్యేకించి ఎవరైతే ఉద్యోగం చేస్తున్నారో లేదా వ్యాపారం చేస్తున్నారో వారికి చాలా వరకు ఆర్థికంగా అనుకూలమైన స్థితిగతులు గోచరిస్తున్నాయి. ఈ రాశికి చెందిన భార్య కానీ భర్త కానీ ఉద్యోగ వ్యాపారాలు గనక చేస్తూ ఉంటే వారికి కూడా అనుకూలంగా ఉంటుందని మనం చెప్పుకుంటున్నాం. వ్యాపారంలో ఉన్న వారికి చాలా వరకు అనుకూలంగా ఉండబోతోంది. అలాగే ఆర్థికంగా కూడా వీరికి అనుకూలంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. ఇక ఉద్యోగస్తులకి కూడా కోరుకున్న విధంగా మార్పులు ఉండటం, ఆర్థికంగా చక్కటి అనుకూలత ఉండటం వలన ఈరోజు కుంభరాశి వారు అనేక విషయాలలో ఆర్థికంగా సంతృప్తికరంగా ఉంటారని చెప్పుకుంటున్నాం. అలాగే కోర్టు విషయాలు ఏవైతే ఉన్నాయో అవి సానుకూలంగా ముందుకు వెళ్ళే అవకాశాలు ఉంటాయి. దీంతో పాటుగా రుణ ఒత్తిళ్ల నుంచి కొంతవరకు బయటపడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ప్రయాణాలు లాంటివి చేసే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. ఇక కుంభరాశి వారు ఈరోజు ప్రత్యేకించి శివ పంచాక్షరి చదవటం కానీ వినటం కానీ చేయటం, అలాగే శివారాధన చేయటం వలన మంచి శుభ ఫలితాలు కలుగుతాయి. అనుకూలించే దిక్కు నైరుతి, కలిసొచ్చే రంగు నీలము, అదృష్ట సంఖ్య 3. మీనరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మీనరాశి వారికి ఆర్థికంగా చక్కటి పురోగతి అనేది గోచరిస్తుంది. అలాగే ఎప్పటి నుంచో వాయిదా పడిన పనులు ఏవైతే ఉన్నాయో అవి పూర్తయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కోర్టు విషయాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వాయిదా పడే అవకాశాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి. ఆరోగ్యం గురించి మీరు తీసుకుంటున్న జాగ్రత్తలు చక్కటి ఫలితాలను ఇస్తాయని చెప్పుకోవచ్చు. భార్యాభర్తల మధ్యన మంచి అనుకూలత గోచరిస్తోంది. బంధుమిత్రుల్ని కలిసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సమయానుకూలంగా మీరు పనులన్నీ పూర్తి చేసే ప్రయత్నం మాత్రం చేస్తూ ఉంటారు. ఉద్యోగంలో మార్పుల కోసం ప్రయత్నం చేస్తున్న వారికి మాత్రం కొంత ప్రతికూలంగా ఉండబోతోంది. ప్రభుత్వ ఉద్యోగస్తులకి కూడా చాలా వరకు అనుకూలంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. ఇక మీ సంతానానికి కూడా అనేక విషయాలలో మంచి మార్పులు అనేవి గోచరిస్తున్నాయి. మీ సంతానం గనక ఉద్యోగ ప్రయత్నం గనక చేస్తూ ఉంటే వారికి ఇంటర్వ్యూలకి వాటికి వెళ్లేందుకు అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మీనరాశి వారు ఈరోజు ముఖ్యంగా లక్ష్మీదేవి ఆరాధన చేయటము, అమ్మవారి స్తోత్ర పఠనం చేయటం వలన ఆర్థికపరమైన విషయాలలో ఎదుర్కొంటున్న ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో వాటి నుంచి బయటకు వచ్చేందుకు అవకాశం ఉంటుంది. అనుకూలించే దిక్కు దక్షిణం, కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 4. ఇవి ద్వాదశ రాశుల వారి ఫలితాలు. శుక్రవారం సందర్భంగా ఆ మహాలక్ష్మీదేవి అనుగ్రహం ద్వాదశ రాశుల వారి మీద ఉండాలని ఆశిస్తూ స్వస్తి.